బ్రేకింగ్ న్యూస్. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీ కీలక భేటీ అయ్యారు. ఈ భేటీలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అభినందించినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. 90% మున్సిపల్ ఎన్నికలు గెలవడంపై రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా పాలన కొనసాగించాలని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సూచించినట్లు కూడా సమాచారం. ఇక పాలనా పరంగా తాను తీసుకుంటున్న నిర్ణయాలు 6 గ్యారంటీలపై రాహుల్కి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. రేవంత్ పాలనా నిర్ణయాలపై రాహుల్ అభినందించినట్లు కూడా తెలుస్తోంది. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టాలని రాహుల్ గాంధీ ఆదేశాలు జారీ చేశారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి భేటీపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే ఇలాగే ముందుకు వెళ్లి 2028 అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాల్లో గెలవాలని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 6 గ్యారంటీలపై అలాగే పార్టీలో నేతల మధ్య ఐక్యతపై కూడా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. 2028 ఎన్నికలే లక్ష్యంగా నేతలంతా కూడా ఐకమత్యంతో కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించారు. అందులో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోవాలని రేవంత్ కి రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇక హామీల పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా రాహుల్ గాంధీ సీఎంకి వివరించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. అలాగే పీఏసీ సభ్యులు, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, కేవీపీ రామచంద్రరావు, గిడుగు రుద్రరాజ్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ భేటీకి హాజరైనట్లు మనకు తెలుస్తోంది.